హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు అన్నంలోకి కాకరకాయ కారం అయితే చేశాను. అసలు అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అద్భుతం అండి. అసలు చేదంటే ఉండదు. ఎలా చేయాలో ఒకసారి చూడండి. నేను కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి పైన పీల్ని లైట్గా తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా తీసేసుకోకూడదు, ఎందుకంటే ఆ మాత్రం చేదు మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి. సో ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకొని వీటిలోకి ఒక బిగ్ సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకున్న తర్వాత కాకరకాయలోకి కారం కోసం ఎండు కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిలోని 8 వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా వేసుకొని మన రుచికి సరిపడా కారం, అందుట్లో కొంచెం ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, ఇలా కచ్చాపచ్చా పలుకులాగా ఉండాలి. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయ కారంకి కొంచెం ఆయిల్ పట్టిద్ది, కొంచెం ఎక్కువే వేసుకోండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు కోసం పచ్చెనగపప్పు, సాయమినపప్పు, కొంచెం ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల ముక్కలు కూడా అందుట్లోనే వేసేసుకోవాలి. శుభ్రంగా వేసుకొని ఉల్లిపాయలంతా మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనం కాకరకాయ కారం చేసుకున్నాం కదా మిక్స్లో, ఆ కారం మొత్తాన్ని ఇప్పుడు ఇందుట్లో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ చిన్న స్లో ఫ్లేమ్లో మసాలా కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఉంచుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చక్కగా అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మస్ట్గా ట్రై చేయండి. మనం కొబ్బరి కారం వేస్తున్నాం కాబట్టి అంత చేదు కూడా అనిపించదు, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇష్టం ఉండకపోతే కాకరకాయ చేదుగా ఉంటుంది అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఇది తినండి. ఈవెన్ షుగర్ పేషెంట్లు కూడా కాకరకాయ కర్రీ చక్కగా తినొచ్చు. వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.